హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇక్కడైతే మేము పెయింటింగ్ అనేది చేపిచ్చేసాం గదా! ఇంకా పూజ అయితే చేపిచ్చేయాలని జెప్పి అన్నారనమాట. ఇంకా అమావాస్య అయిపోతే మనకి టైం బాగలేదని జెప్పి అన్నారండి. అందుకైతే నేను ఇక్కడ షాప్‌కైతే వచ్చేసాననమాట. ఈవినింగ్ అయిపోయింది నేనొచ్చేలోపు. ఇంకా మార్నింగ్ ఇంట్లో గూడా క్లీన్ జేసుకోవాలి గాబట్టి ఇల్లంతా నేను క్లీన్ జేసుకొని ఇంకా బట్టలుంటే ఉతికేటివి అవంతా వాషింగ్ చేసేసి ఇంకా షాప్‌కైతే వచ్చానన్నమాట. ఈవినింగ్ నేనైతే షాప్ అయితే తుడిచేస్తున్నాను. మా ఆయనైతే మామిడాకులు తెచ్చేదానికి వెళ్ళాడన్నమాట. ఇంకా ముందర తోరణాలు అట్లాంటివి కట్టాలి కదా! అందుకైతే వెళ్ళాడన్నమాట. ఇక్కడైతే నేనే క్లీన్ చేసేసుకుంటున్నానండి. నా పనైతే మొత్తం నేనే చేసేసుకుంటాను ఎవరి హెల్ప్ లేకుండా. ఇక్కడైతే అంతా క్లీన్ చేసేసాక నీట్‌గా మళ్ళీ తోరణాలు తెచ్చారనమాట. తోరణాలు తెచ్చాక నేనైతే దేవుడి ఫోటోలు ఉంటాయి కదా అవైతే క్లీన్ చేసేసుకున్నాను నీట్‌గా. బొట్లు పెట్టుకున్నామని చెప్పి ప్రతి ఒక్కటి మనము నీట్‌గా చేసుకోవాలి కదండి. అందుకైతే నేను ఇక్కడ నీట్‌గా చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా తోరణాలు ఉంటే మా ఆయనను అవ్వ వచ్చేసి తోరణాలు అనేది నీట్‌గా దారం పెట్టి కడుతున్నారనమాట ముందర పెట్టడానికి. ఇంకా ఫొటోస్ అయితే ఎక్కువ లేవన్నమాట. ఉన్నది రెండు ఫోటోలు. ఆ 2 ఫోటోలు నేను నీట్‌గా తుడిచేసాను. మంచి క్లాత్ తీసుకొని నీట్‌గా క్లీనింగ్ అనేది చేసేసుకున్నానన్నమాట. చేసుకున్నాక ఇక్కడైతే ఇంక బొట్లు పెడుతుంటే ఇంక వీళ్ళైతే తోరణాలైతే కడుతున్నారన్నమాట. మా ఆయనైతే ఇది కూడా వీడియో తీస్తున్నావా అని చెప్పి నవ్వుతున్నాడు. ఇంక అన్ని క్యాప్చర్ చేయాలి కదా అని చెప్పి అనుకున్నానన్నమాట. కానీ కొన్ని బేసిక్ థింగ్స్ అయితే నేను మర్చిపోతూ ఉంటాను పనిలో పడి. కానీ గుర్తుకొచ్చినప్పుడు నేను వీడియో అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటాను. అంటే మనకి కొన్ని అయితే తెలియదు కదండీ. అందుకైతే నేను వీడియో అనేది క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడైతే మార్నింగ్ 7కి వచ్చేసాము. 7కి వచ్చి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా 7:30కి రావుకాలం వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా 7:30కే వచ్చి మేము మంచిగా నీట్‌గా పూజ అనేది చేసేసామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్‌గా ఎంత బాగా వచ్చిందో. బాగుంది అయితే డెకరేషన్ అయితే చాలా బాగుంది. మేమే సింపుల్‌గా చేసుకున్నా కూడా చాలా బాగుండిందన్నమాట. ఇంకా పూజ అయిపోయాక హారతి ఇచ్చేసానండి. నీట్‌గా టెంకాయ కొట్టి హారతి అనేది ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఒకటి గమనించండి. హారతి ఇచ్చినప్పుడు కూడా మనము హారతి ఇచ్చేటప్పుడు దేవుడికి లెఫ్ట్ సైడ్ అనకూడదు రైట్ సైడ్ అనాలి అని చెప్పి అది కూడా కొంచెం నేర్పిస్తున్నారనమాట. అంటే మనకు కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా అందుకే చెప్తారనమాట. ఖచ్చితంగా ఇంట్లో పెద్దవాళ్ళు అనేది ఉండాలనేసి. పెద్దవాళ్ళు ఉంటే మనకి ప్రతి ఒక్కటి పర్టికులర్ది కూడా మనకి నేర్పిస్తారు కదా. అందుకే పెద్దవాళ్ళు అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట ఇంట్లో. ఎందుకంటే మనం పెద్ద అయ్యాక మన పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా నేర్పియాలి కదా. అందుకనేసి నేనైతే ప్రతి ఒక్కటి వింటాను చేస్తాను కూడా అండి. కానీ కొన్ని విషయాలైతే నేను కూడా మొండి చేశానన్నమాట. ఎందుకు చేయాలి అట్లా చేస్తే ఏమవుతుంది అని చెప్పి. కానీ అవి చేస్తేనే మనం బాగుంటాం అన్నమాట. అది అప్పటి నుంచి వచ్చిన ఆచారాలు ఉంటాయి కదా అట్లుంటుంది. కానీ ఏం చేద్దాం మనం చదివిండేవాళ్ళు కాబట్టి స్కిప్ చేసేస్తూ ఉంటాము. ఇక్కడైతే సూర్యుడికి కూడా మనము హారతి ఇచ్చేసి ఇంకా లోపలికైతే వచ్చేసానన్నమాట. లోపలికి వచ్చాక ఇంకా ఇక్కడైతే మళ్ళీ హారతి ఇచ్చాను. పైన రాయి కడతాం కదా మనము దిష్టికి రాయి కడతాం. పటికరాయి అనేసి అది కడతాం కదా దానికైతే నేను హారతి ఇచ్చానన్నమాట. తర్వాత ఇక్కడ గుమ్మానికి కూడా హారతి ఇద్దామని చెప్పి మళ్ళా వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చి మళ్ళీ గుమ్మానికి హారతి అనేది ఇచ్చేసాను. హారతి ఇచ్చి లోపలికి వచ్చేసాను అన్నమాట. ఇదైతే కర్పూరం చాలా ఎక్కువగా వేసేసాను అన్నమాట. చాలా ఎక్కువ అయిపోయింది హారతి అనేది. ఇంకా ఇక్కడ మళ్ళీ ఆరిపోతుందేమో అనేసి మళ్ళీ ఇంకొకటి వేస్తున్నానండి. చాలా మార్నింగే లేచానన్నమాట. ఒక 5 లేసేసాను. లేస్తూనే ఇంకా ఇంట్లో ఇంకా పూజ చేసుకొని మళ్ళీ షాప్‌కి వచ్చానన్నమాట. ఇంట్లోనే నాకు ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. 6:30కి వచ్చామన్నమాట షాప్‌కి. ఇంకా ఇక్కడ 7కంతా మేము పూజ అనేది చేసేసాము. పంతులు గారిని ఏం పిలవలేదండి. ఇదైతే మనకి షాప్ ఓపెనింగ్ ఏం కాదు కదా మనమే చేసుకున్నాంలే అని చెప్పి నేనైతే పంతులు గారిని ఏం పిలవలేదు. ఇప్పుడైతే పంతులు గారు చాలా డిమాండ్ అయిపోయారు. ఇంకెందుకులే అని చెప్పి మేమే చేసేసుకున్నాం అన్నమాట. ఇక్కడైతే బిజినెస్ ఈసారన్నా మంచిగా జరగాలి అని చెప్పి అయితే నేను దేవుడికి మంచిగా మొక్కేసాను. చాలా డల్ అయిపోయిందండి బిజినెస్ అయితే. ఎందుకంటే నేను అలాంటి ఏరియాలో పెట్టుకున్నాను కాబట్టి చాలా డల్ అయిపోయింది. నాకు కూడా కొన్ని అంటే మనుషులు అన్నాక అన్ని తెలియాలి అని చెప్పి మనకేమి
రూల్ లేదు కదా. కానీ కొన్ని కొన్ని తెలియనివి కూడా ఉంటాయి కదా, అలాంటివి అయితే నేను ఈ ఇంకా పైన తెలుసుకోవాలని అనుకుంటున్నాను. బిజినెస్ అయితే మనం ఎవరైనా కానీ మంచిగా డెవలప్ కావాలని పెట్టుకుంటాము. కానీ ఈ పర్టికులర్ ఏరియాలో అసలు బిజినెస్ అనేది అంతగా లేదండి. నేను ముందుగానే ఆలోచించి మంచి ఏరియాలో పెట్టుకుంటే నాకైతే బిజినెస్ చాలా బాగా జరిగిండేది. ఎందుకంటే నేను తెచ్చే స్టాక్ అలాంటిదన్నమాట. స్టాక్ అయితే మనకి ఇప్పుడు ట్రెండింగ్ ఉండే స్టాకే నేను తెప్పిస్తూ ఉండేదాన్ని. కానీ ఈ మధ్య స్టాక్ తెప్పించుకో 6 మంత్స్ పైన అయితే అయిపోయిందన్నమాట. ఎందుకంటే బడ్జెట్ లేక అంత చాలా ఇబ్బంది అయిపోయిందన్నమాట. ఇక్కడైతే మా ఆయన కూడా మంచిగా దేవుడికి పూలు వేసి మంచిగా దండం పెట్టుకుంటున్నాడు, బిజినెస్ బాగా జరగాలి అని చెప్పి. ఇంకా ఇదైతే ఫైనల్ గా పూజ అయిపోయాక అన్నమాట ఈ లుక్. నేనైతే తల కూడా అసలు సరిగ్గా దువ్వలేదన్నమాట. అంత హరిబరిగా చేసేసాము. ఇంకా టైం అయిపోతుంది అనేసి, ఇంకా పూజ అన్నాక మార్నింగే చేసేయాలి కదా, అందుకనేసి ఇక్కడ గుమ్మడికాయ కొడతాం కదా, అదైతే ఒక చిన్న మిస్టేక్ చేశారనమాట. మా ఆయన అయితే మధ్యలో కట్ చేశారు. కానీ మధ్యలో కట్ చేయకూడదంట. అదైతే మనము ఫ్రంట్ అంటే మనకి తొట్టేమంటారు కదా, అక్కడ కట్ చేయాలన్నమాట. మా ఆయన అయితే ఇంకా మిడిల్ లో కట్ చేసేసారు. అట్లా చేయకూడదంట. ఆయనకు తెలియదు అనమాట, ఏది తెలియదండి. ఇంకా నాకు కూడా అంతే, ఏమీ తెలీదు. చిన్నప్పుడు మా బేసిక్ థింగ్స్ నేర్పించేది కాబట్టి నాకైతే ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ఇంకా మా అత్తయ్యకి మామయ్యకి అయితే ఇంకా అస్సలు ఏమీ తెలియదండి. ఇంకా అట్లనే మా ఆయన కూడా పెరిగాడు. ఇప్పుడైతే ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ హారతి కింద పెట్టేశాక ఇంకా గుమ్మడికాయ అయితే పగలగొట్టేసామండి. ఇక్కడ పగలగొట్టాక మనము పీసెస్ ఉంటాయి కదా, అవి అయితే మనము 2 ఎత్తుకొని పోయి గుమ్మానికి ఇటుపక్క అటుపక్క పెడతాము. తర్వాత మనము దిష్టికి కూడా నిమ్మకాయ అనేది పెడతామండి. నిమ్మకాయ పసుపులో గాని కుంకుమలో గాని అద్ది గుమ్మానికి నిమ్మకాయలు పెడతాం అన్నమాట. దిష్టికి చాలా మంచిది. కానీ డైలీ చేయాలి అవి. నేనైతే అస్సలు చేయను అనమాట. నాకుండే బద్ధకానికి నేను ఇవైతే అస్సలు చేయను. ఇంకా దీనిపైన చెయ్యాలి అని చెప్పి నేను స్ట్రాంగ్ గా అనుకుంటున్నాను. చూద్దాం ఏమైతుందో ఏమో ఈసారి. ఇక్కడైతే గల్లా పెట్టెలో డబ్బులు వేస్తారు కదా, అలా చిల్లర వేసేసి మొక్కుకుంటున్నాను అనమాట. ముందుసారి అయితే మేము షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు స్వామి వచ్చారండి పూజ చేయడానికి. మేమైతే చిల్లర అందరూ వేస్తారు, వచ్చిన తాంబూలం తీసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళందరూ వేస్తారని చెప్పి మేమైతే చిల్లర ఒక కవర్ లో పెట్టుకున్నాం అనమాట. కానీ స్వామి ఏం చేశారంటే అతను తీసుకునేసాడు చిల్లర మొత్తము. ఇంకా గల్లా పెట్టెలో వేయడానికి కూడా డబ్బులు లేదనమాట. అట్లా చేసేసారు స్వామి అయితే పోయినసారి. ఇంకా ఈసారి అయితే మేము చిల్లర అట్లే పెట్టుకుని మేమే వేసామన్నమాట గల్లాలో. ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి షాప్ లోనే ఉన్నాను కదండి, ఇంటికి కూడా రాలేదు. ఇంకా ఇక్కడైతే ఇంటికి వచ్చి ఇంకా మార్నింగే దీపాలు పెట్టేసి వెళ్ళాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ కూడా వచ్చి మళ్ళీ పూజ అనేది చేస్తున్నాను అనమాట. ఇక్కడ పూజ అయ్యాక పెద్ద టాస్క్ ఏమంటే ఫుడ్ ప్రిపేర్ చేయాలి. నాకు ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే దానికి మించిన టాస్క్ ఏదీ లేదండి. ఎందుకంటే నాకు ముందే వంటలు రావు, అసలు ఏంది రాదండి నాకైతే. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, మా అత్తకైతే ఇంకా ఏమీ రాదనమాట. సంగటి మాత్రం చేస్తుంది, సంగటి కూరలు అట్లాంటివి చేస్తారు అంతే. ఇంకా నేనైతే పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను అనమాట అన్ని. అంటే యూట్యూబ్ ఉంది కదా మనకి, యూట్యూబ్ లో అయితే చూసి కొన్ని అయితే నేర్చుకున్నాను అనమాట. కొన్ని బాగా వస్తాయి కానీ కొన్ని ఎంత బాగా చేసినా కూడా టేస్ట్ అనేది రాదనమాట. చాలా బాధ అవుతుంది. మనకి ఫుడ్డే కదండి మెయిన్, అది టేస్టీగా ఉంటే మనం ఇంకొంచెం ఎక్కువ తింటాము, టేస్ట్ లేకుంటే అసలు ఇంకా తినలేం కదా. అందుకైతే ఒక్కొక్కసారి చాలా బాధ అయిపోతుంది, ఎందుకు ఈ ఫుడ్ ఎవరు కనిపెట్టినారా అని చెప్పి అనుకుంటుంటాను. ఇక్కడైతే పూజ అయిపోయాక వంట స్టార్ట్ చేయడానికి వెళ్ళాను. అట్లా కిచెన్ లోకి వెళ్ళాను. ఏందో ఎల్లక చచ్చిండే వాసన వచ్చింది. ఏంది అని చూసి అంతా చూసాను అనమాట, ఏంది అని. ఇంకా ఇక్కడైతే ఎగ్స్ ఉన్నాయి అనమాట. ఈ ఎగ్స్ వచ్చేసి బాబుకి ఇంకా 5 years కాలేదు కదండి, బాల్బడిలో అయితే అంగన్వాడీలో అయితే ఇచ్చేస్తారు. అంగన్వాడీలో ఇచ్చిండేటి నేను మొన్న తీసుకొని వచ్చి పెట్టాను అనమాట. ఇంకా అవి ఎప్పటికి ఇచ్చారో ఏమో తెలియదండి. ఒకటైతే లీక్ అయిపోయింది. లీక్ అయ్యి ఇంకా అది స్మెల్ ఎలక్ చచ్చింది వాసన వచ్చింది అనమాట, స్మెల్ వచ్చింది. ఇంకా అది తీసుకొని ఇంకా అవంతా వాష్ చేసి ఆ పగిలిపోయిండేది వచ్చి పారేసి నేను క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇంకా రైస్ అయితే వాష్ చేస్తున్నాను. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి
పెరుగన్నం అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా తినేసామండి. మా ఆయన కూడా ఏం మాట్లాడనమాట. ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి షాప్లోనే ఉంటాను కాబట్టి ఏమనరు, ఏది పెట్టినా తినేస్తారనమాట. ఇంక ఇక్కడైతే రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చేసేసి ఇంకా పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చాను అనమాట. కర్డ్ రైస్ చేసుకొని తిన్నామని చెప్పి తినేసి ఇంకా పడుకోవాల్సిందే. ఇంకా ఏం పని లేదండి. నేనైతే ఫుడ్కి పెట్టాను అనమాట. ఇప్పుడు రెడీ చేయడానికి ఇంకా రెడీ చేసుకొని మేమైతే ఇంకా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేస్తాము. షాప్ నుంచి వచ్చాను అనమాట. మార్నింగ్ నుంచి వండలేదండి, పూజ చేయడం వల్ల. మార్నింగ్ నుంచి షాప్లోనే ఉన్నాను. ఆ దీపాలు అనేది ఆర్పకూడదని చెప్పేసి నేను షాప్లోనే ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా పెరుగన్నం అయితే వండుతున్నాను. పెరుగన్నం అయితే వండేసి ఇంకా తినేసి పడుకుంటాం అనమాట. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.